బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నరదృష్టి, నరఘోష, దీనివల్ల కాపురాలు కూలిపోతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగి రోడ్డు మీద ఎక్కుతాము. ఇలాంటి సమస్యల్ని మనం చూస్తూ ఉంటాం. నరదృష్టి, నరఘోష వల్ల చాలా సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే వీటన్నిటికి కూడా ఒక మంచి పరిహారం, ఈ నరదిష్టి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహార మార్గాలన్నీ కూడా తెలియజేయడానికి క్లుప్తంగా వివరంగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర శర్మ గారు. వారితో మాట్లాడి ఈ నరదిష్టికి సంబంధించిన పరిహారాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు, మనం లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం నరదిష్టి వాళ్ళని ఎలా గుర్తించవచ్చు, వారు ఎలా సఫర్ అవుతూ ఉన్నారు. చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు, అసలు ఫైనాన్షియల్ గా, ఫ్యామిలీస్ పరంగా. సో మీరు ఒక పరిహారాన్ని తెలియజేస్తా అన్నారు. సో ఈ పరిహారం ఎవరు పాటించాలి, ఆ నరదృష్టిని గుర్తించి ఏ విధంగా వారు సేఫ్ చేసుకోవాలి, ఏంటి రెమెడీస్? నరఘోష, నర సంబంధిత ఇబ్బందులుంటే నరుని చూపు వల్ల నాపరాయైన పగులుతుంది అనేటువంటి శాస్త్రం ఏ విధంగానైతే ఉన్నదో, మరి అంతకంటే విశేషంగా ఇవాళ రేపు మనం ఒక మొబైల్లో ఒక పోస్ట్ అంటే ఏమైనా స్టేటస్ పెట్టినా కూడా అబ్బో అనేటువంటి వారే మనకు చాలా మంది ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మన రిలేటివ్స్ కావచ్చును, దగ్గరి వారు కావచ్చును, అదేవిధంగా మనం ఎంతో నమ్మినటువంటి వారు కూడా మనకు ఒకానొక సందర్భంలో మనపై ఏడ్చేటువంటి వారే బయటికి ఎంతో సంతోషంగా మాట్లాడతారు. అంటే వారి మాటలు వింటే మనకు అబ్బా, నా గురించి ఇంత బాగా వీరు ఆలోచిస్తున్నారు అన్న, లేదా నా గురించి వీరు నన్ను ఇంత గొప్పగా అర్థం చేసుకున్నారన్న, అంటే మనకు అనిపిస్తుంది మన లోపల. ఏమిటయ్యా అంటే, ఫలానా వ్యక్తి నా గురించి చాలా బాగా చెప్పాడు అనిపిస్తుంది. కానీ ఇదే వ్యక్తి వేరే వద్దకు వెళ్ళి మన గురించే చెడుగా చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎక్కువగా చూస్తున్నాం గురుగారు. ఖచ్చితంగా మనం ఎవరినైతే నమ్ముతామో వారి నుండే నరఘోష సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి. సో దానికి అన్నింటికి సంబంధించి ఈ నిమ్మకాయ అనేటువంటిది ఎంతో అత్యంత అద్భుతాన్ని మనకు తెస్తుంది. ఎందుకంటే వెనకటి కాలంలో ఎండలు అధికంగా ఉన్నప్పుడు ఉల్లిగడ్డ అంటారు కదా, ఇది జేబులో వేసుకొని వెళ్ళురా నాయన అని చెప్పి మా అమ్మమ్మ గారు చెప్తూ ఉండేది. ఉల్లిగడ్డ అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ బయటికి ఎటైనా వెళితే కొంచెం చలవ ఉంటుంది. ఈ యొక్క నిమ్మకాయను, అంటే అప్పుడు ఈ నిమ్మకాయ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పెద్దల మాట చద్దన్న మూట అన్నట్టుగా ఈ నరఘోష సంబంధించింది ఈ నిమ్మకాయ అంత ఉపయోగపడుతుంది. ఈ నిమ్మకాయ అనేటువంటి మన దగ్గర ఉన్న ఈ నిమ్మకాయతో చేసేటువంటి ఎలాంటి రెమెడీ అయినా అత్యంత అద్భుతంగా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. నరదిష్టికి, నరఘోషకు కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. చాలా అద్భుతంగా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. నిమ్మకాయ అంటేనే ఒక శక్తి. దుర్గా అమ్మవారికి నిమ్మకాయకు సంబంధించినటువంటి మాల వేసిన, దుర్గా అమ్మవారికి ఈ నిమ్మకాయతో దీపారాధన చేసిన, నిమ్మకాయను అమ్మవారికి సమర్పించినా కూడా విశేషమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం. అందులో నరఘోష, నర సంబంధిత ఇబ్బందుల నుండి మనల్ని, మన ఆరా ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు పెంచుతూ కానీ తక్కువ కాకుండా మనల్ని ఒక పవర్ఫుల్గా ఈ నిమ్మకాయ చేస్తుంది. సో మరి ఇప్పుడు రెమెడీ ఏమిటి అనేటువంటిది చూడబోతున్నాం. ఈ రెమెడీకి సంబంధించి ఒక నిమ్మకాయ కావాలి, అదే విధంగా మనకు లవంగాలు కావాలి. లవంగాలు, నిమ్మకాయ, హారతి కర్పూరం. ఓకే, 3 పదార్థాలు మనకి. లవంగాలు, నిమ్మకాయ, హారతి కర్పూరం, ఇవి కావాలి. సో మరి ఎట్లా ఏమిటి అనేటువంటిది మనం లైవ్ లో చేసి చూపెడదాం. తప్పకుండా గురువు గారు. అంటే ఎవరెవరు ఈ పరిహారాన్ని పాటించవచ్చు? నరదృష్టి, నరఘోష అంటే చిన్న పిల్లలకు కూడా ఉంటుంది. తప్పకుండా వారందరికీ. చిన్న పిల్లలకు సంబంధించింది ఏమిటి అంటే వారికి ఇంత అవసరం లేదు, వారికి మనం లాస్ట్ లో చెప్తాం. డెఫినెట్ గా గురువు గారు. ఇప్పుడు మనం ఒక అద్భుతంగా బతుకుతున్నాం అనుకున్నాం, కొంచెం ఒక కారు కొనుక్కున్నా, ఒక అపార్ట్మెంట్ కొన్నా,
చక్కగా తయారైన లేడీస్ ఎస్పెషల్లీ కూడా మంచి చీర కట్టుకొని ఈ 1 గ్రామ్ గోల్డ్ నగలు వేసుకున్నా కూడా అబ్బా అని చూసేవారే ఉన్నారు. అవునా కాదా? అవును గురుగారు, అసలు ఎక్కువ పర్సెంట్ కనుక- పైకి వావ్ సూపర్ ఉన్నా అని చెప్పినా ఇంటికి వెళ్ళాక ఏదో ఒక ఇబ్బంది అవుతూ ఉంటుంది ఆ లేడీస్ మనకు అంతా కూడా. దానివల్ల ఏం జరుగుతుందంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏ ఫంక్షన్ అన్నా చేసిన తర్వాత మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అవును గురుగారు, మనము ఫంక్షన్ చేసినా, మనము మంచిగా తయారై ఫంక్షన్కి వెళ్ళినా ఫంక్షన్ కూడా వెళ్ళినా ఇబ్బంది ఇంట్లో ఏదైనా ఎదుర్కోవాల్సి వస్తుంది. శుభకార్యం చేసినప్పుడు కూడా ఎవరైనా భోజనానికి ఇన్వైట్ చేసి అలాంటి టైంలో కూడా ఇలాంటివి ఎక్కువగా చూస్తాం. వాస్తవానికి ఇవాళ రేపు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎవరే నమ్మకూడదు. సో లైవ్ లో ఇప్పుడు చూద్దాం ఈ యొక్క వీడియో. తప్పకుండా గురువు గారు. నరదిష్టికి నిమ్మకాయ, హారతి కర్పూరం, లవంగాలు. ఎస్, ఇప్పుడు ఈ యొక్క నిమ్మకాయ ఏదైతే ఉందో దీన్ని మనము ముందుగా దీన్ని కట్ చేయాలి. ఒక నిమ్మకాయని మధ్యలోకి ఘాటు మ్మ్. పెట్టేసి కట్ కట్ చేస్తాం. చేసుకోవాలి. చక్కగా కట్ చేసిన తర్వాత ఇక్కడ నిమ్మకాయ అనేటువంటిది కట్ అయింది మనకి. ఒక నిమ్మకాయ సో తీసుకొని cut ఇప్పుడు చేసి- ఇక్కడ ఇందులో లవంగాలు ఉన్నాయి మనకు. మ్మ్. ఈ లవంగాలను ఈ విధంగా పువ్వుతో ఉండేటువంటి లవంగాలు తీసుకోవాలి. పువ్వుతో ఉండేటువంటి లవంగాలను సుమారుగా ఒక 8 తీసుకోవాలి మనం. 8. 2 3 4 5 6 7 8. ముందుగా ఒక క్లవ్ అంటే ఒక లవంగాన్ని తీసుకొని దీనికి డిప్ చేయాలి ఈ విధంగా. ఓకే, లోపలికి కుచ్చేసేయాలి. ఓకే, కార్నర్స్ కి గురు Yes. సర్కిల్ చుట్టూ. 1 2 3 4 5 6. గురుగారు, రోజు అంటూ ఏమైనా రోజుల్లో చెయ్యాలా? ఎలా అది మాట్లాడుకుంటుందా? చెప్తా. తప్పకుండా. దీనిని మ్మ్. ఒక శనివారం గాని ఒక లేదా శనివారం కానీ ఒక అమావాస్య గాని ఓకే గురువారం గాని గురువారం కానీ శనివారం కానీ అమావాస్య, ఈ 3 రోజుల్లో. ఏదైనా నరఘోష నర సంబంధించినటువంటి ఇబ్బందులు మనకు అనిపిస్తూ ఉన్నవి అనుకుంటే ఈ విధంగా డిప్ చేయాలి. ఎస్, లోపలికి 8 లవంగాలు ఒక నిమ్మకాయలో తీసుకున్నాక దీనిపై ఒక కర్పూరం పెట్టాలి. కర్పూరం మధ్యలోనా గురుగారు? ఓకే, మధ్యలో. ఈ విధంగా పెట్టేసి దీన్ని వెలిగించాలి. వెలిగించాలా గురుగారు? ఈ విధంగా దీన్ని పట్టుకొని వెలిగించాలి. ఎస్, ఇంతే. నాకు నరఘోష నర సంబంధిత ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఈ విధంగా నేనే చేసుకోవాలి, అంటే మీరే చేయాలి. ఎవరికి వారే ఇంట్లో పెద్ద. ఎస్, ఈ విధంగా ఇదిగోండి చూడండి, ఈ పొగ ఏదైతే ఉందో దీనిని ఆస్వాదించాలి. ఐ మీన్ ఈ స్మెల్, ఇది ఈ యొక్క లవంగాలు మొత్తము కూడా బర్న్ అవ్వడం, దీనికి సంబంధించినటువంటి ఇదిగోండి ఈ పొగ ఏదైతే ఉందో దీనిని మనము పీల్చాలి, స్మెల్ ఆస్వాదించాలి. అనేటువంటిది పీలుస్తూ నాకు ఎలాంటి నర సంబంధిత ఇబ్బందులు ఉన్నా కూడా ఈ యొక్క స్మెల్ నేను పీల్చుకోవడం ద్వారా నా ఆరా అనేటువంటిది పెరగడం జరిగింది. సో ఎలాంటి నర సంబంధిత ఇబ్బందులు నాకు లేవు అని దీనిని ఈ విధంగా పట్టుకొని, కుదిరితే ఒకవేళ ఇంట్లో నర సంబంధిత నరఘోష ఉన్నట్టయితే దీన్ని పట్టుకొని ఇల్లు మొత్తము కూడా తిరగాలి. అన్ని రూమ్స్ ఎస్, అన్ని రూమ్స్ కూడా తిరగాలి. దీన్ని పట్టుకొని తిరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ స్మెల్ ఎంత చూస్తే అంత పవర్ ఉంటుంది మనకు. ఇదంతా పూర్తయిన తర్వాత దీనిని ఈశాన్య మూలన పెట్టాలి ఇంట్లో. మొత్తం కాలాక గురుగారు. ఎస్, మొత్తం అయిపోయిన తర్వాత ఈశాన్య మూలల ఓకే దీన్ని పెట్టేసేయాలి. ఈశాన్య మూల సుమారు ఇక్కడ అనుకుందాం, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇది అత్యంత అద్భుతమైనటువంటి పవర్ఫుల్. ఈ పొగ చూడండి, ఇందులో నుండి చాలా ఒక ఎనర్జీ అనేటువంటిది మనకు వస్తుంది. ఈ ఎనర్జీని మనము పీల్చుకోవడము, మన ఇంట్లో ప్రతి రూములో దీన్ని విస్తరించడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి నర సంబంధిత గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది 100కు 200%. 100కి 200 ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది శనివారము
అమావాస్య రోజు లేదా గురువారాలు రాత్రి 8:30 నుండి 9:30 లోపు చేయాలి. రాత్రి మాత్రమే చేయాలి. కేవలం రాత్రి మాత్రమే చేయాలి, 8:30 నుండి 9:30 లోపు. ఎవరికి వారే ఖచ్చితంగా చేసుకోవాలి. అంతే. ఓకే, తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. ఒక దానికి పెద్ద ఖర్చు కూడా లేదు. ఖర్చు కూడా లేదు. అంటే ఫ్రీక్వెంట్ గా చేసుకోవాలా గురువు గారు? అంటే నెలకు ఒకసారి అలా ఏంటి ఎలా బాగానే చేసుకోవాలి? ఉంటుంది కదా నెలకు ఒకసారి ఒకసారి చేసుకోవడం వల్ల నరదృష్టి నరఘోష తొలగిపోతుంది. ధన్యవాదాలు గురువు గారు. చాలా మంది సఫర్ అవుతున్నారు, నరదృష్టి నరఘోష జరిగి. అంటే ఫ్యామిలీస్ లో ఇబ్బందులు వస్తున్నాయి, ఫైనాన్షియల్ గా దెబ్బతింటున్నారు, పిల్లల్లో ఇష్యూస్ చూస్తూ ఉన్నాము. వాటందరికీ కూడా ఒక మంచి పరిహారాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం గురు. మహాదేవ్. చూసారు కదా అండి, నరదోష నరదృష్టితో ఎవరైనా సఫర్ అవుతుంటే గనక ఒక్కసారి ఈ పరిహారాన్ని ప్రయత్నించండి, మంచి ఫలితాలను ఇస్తాయని గురువు గారు తెలియజేశారు కదా, ప్రయత్నించండి. నమస్కారం.